తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో మనకంతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతానికి ఢిల్లీలో ఏదైతే విమానాశ్రయం కుప్పకూలిందో, ఒక విమానాశ్రయం యొక్క రూఫ్ కుప్పకూలిందో, దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యంగా దాదాపుగా ఇక్కడ సంబంధించి గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అక్కడ విమానాశ్రయం యొక్క రూఫ్ కూలిపోయింది. ఇప్పటికే ప్రస్తుతానికైతే కేంద్ర సహాయక బృందాలన్నీ కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు విషయం తెలియగానే. సో మొత్తానికి ఆయన ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడాను ఆసుపత్రికి తరలించడం, అలాగే మెరుగైన వైద్యం అందించడంలో ముందుంటామని చెప్పారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన విమానాశ్రయాన్ని పరిశీలిస్తున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కూడా ఆయన క్లియర్గా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కేంద్ర సహాయక చర్యలు చేపట్టే బృందాలు ఏవైతున్నాయో అన్నీ కూడా ఇప్పటికే హుటాహుటిన కొత్త అక్కడికి చేరుకొని ముఖ్యంగా దానికి సంబంధించిన ఏదైతే సహాయక చర్యలు ఉన్నాయో వాటిలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మాట్లాడతారు. ఢిల్లీ నుంచి లైన్లో ఉన్నారు. ముఖ్యంగా అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అనే దానిపై ఏదైనా క్లారిటీ ఉందా? ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ లైన్లో ఉన్నాడు, మనం మాట్లాడదాం. శ్రీరామ్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందువల్ల ఆ విమానాశ్రయం యొక్క రూఫ్ కుప్పకూలిపోయిందని చెప్పేసి మనకేమైనా సమాచారం ఉందా అక్కడి నుంచి? ఇది గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా ఢిల్లీ అంతా కూడా జలమయమైన పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆప్ ప్రభుత్వం అక్కడ ఉన్నదో, బీజేపీ కౌన్సిలర్లు అక్కడున్న రోడ్డు మీద నిలిచిపోయిన వాన్లో వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఢిల్లీలో జరిగిన మెయిన్ ఏదైతే విమానాశ్రయం ఉంటుందో దానికి సంబంధించి రూఫ్ అనేది కూలిపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే దీనికి సంబంధించి ఇంకా విషయాలు తెలియాల్సి ఉందని రామ్మోహన్ నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా, లేదంటే ఎలాంటి నమూనాలు ఉన్నా దానికి సంబంధించి అంటే ఒక ఢిల్లీలోనే కాదు, ఇంకా దేశంలో ఎలాంటివైనా కానీ ఇదే నమూనాలతో ఉన్నా కానీ వాటిని మార్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఎక్కడెక్కడ అంటే ఇప్పటికి సంబంధించి అయితే కనుక సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, కేంద్ర బలగాలను సంబంధించి మొత్తం ఇక్కడ అంటే ఇలాంటి ఘటన మళ్ళీ ఇక్కడ జరగకూడదు అని చెప్పేసి వాళ్ళతోటి ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే ఏదైతే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారో అక్కడికి హుటాహుటిని చేరుకుని మెయిన్ గా అక్కడికి కావాల్సిన సహాయకాలు హాస్పిటల్కి ఫోన్ చేసి స్పందించిన తీరు కావచ్చు, లేకపోతే అక్కడ ఏంటి అంటే ఒకళ్ళు మరణించగా ఇంచుమించు ఒక 6 నుంచి 8 మంది వరకు గాయాలు పాలయ్యారు. ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది. కాంపన్సేషన్ కింద చనిపోయిన వ్యక్తికి 20 లక్షలు, అదేవిధంగా గాయపడిన వాళ్ళకి 3 లక్షలు ఇస్తారనడం కూడా జరిగింది. ప్రెసెంట్ అయితే ఆయన చెప్పడం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కేవలం ఆ ఎయిర్పోర్ట్ కట్టి కేవలం 3 నెలలు మాత్రమే అవుతుంది. ఎయిర్పోర్ట్ రూఫ్ ఏదైతే ఉందో అంటే దాదాపు 3 నెలల లోపునే అంత నాణ్యత లోపం వల్ల కూలిపోయిందని చెప్పుకోవచ్చా, లేదంటే ఏంటి అసలు ప్రాబ్లం ఏమని చెప్తున్నారు అక్కడ? అనుకోవచ్చు నాణ్యత లోపం వల్ల కూడా. కాకపోతే జిఎంఆర్ వాళ్ళు చేసిందా, లేదంటే ఎవరి దగ్గర లోపం ఉంది అనేది కూడా ఒకసారి మేము సమీక్షించుకుంటాం అని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే నమూనాలు ఎక్కడైతే నిర్మించారో దేశవ్యాప్తంగా కూడా మేము వాటన్నింటినీ మరొకసారి సమీక్షించి మొత్తం నమూనాలన్నీ మారుస్తాం. ఇదేంటంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ విమానాశ్రయాల్లో పునరావృతం కాకుండా చూసుకుంటాం. దీనికి సంబంధించి అయితే ఇంతవరకు అంటే ఘటనకి సంబంధించి అయితే మాత్రం ఇప్పటివరకు రామ్మోహన్ నాయుడు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు కావచ్చు ఇంకా బయటకు విషయాలు ఏమి వెల్లడించలేదు. అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా చనిపోయిన వ్యక్తికి సంబంధించి లేదంటే ఇంకా ఇలాంటిది ఏమీ జరగకూడదు, రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కాబట్టి ఇక్కడ మిగిలిన ఏది అంటే వేరే టెర్మినల్స్ కూడా కుప్పకూలిపోవద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా అనుకున్న పరిస్థితుల్లో కూడా 2 గంటల వరకు కూడా అసలు ఆ ప్రయాణికులను ఎవరిని అనుమతించకుండా వాళ్ళకి అంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళందరినీ కూడా వేరే మార్గంలో పంపించే ప్రయత్నం చేశారు. అదే విధంగా కూడా వాళ్ళు ఏదైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి రిఫండ్ కూడా ప్రకటించడం జరిగింది. శ్రీరామ్, ఇక్కడ ఒక వ్యక్తి అయితే చనిపోయారు, మిగతా 6గురికి గాయాలైన కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అసలు గాయాలైన వాళ్ళ పరిస్థితి ఏంటి? రామ్మోహన్ నాయుడు వాళ్ళ పట్ల ఎలాంటి అనౌన్స్మెంట్ ఏమైనా ఇచ్చారా, లేదంటే డాక్టర్ల బృందం అయినా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది? అసలు గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? గాయపడిన వాళ్ళైతే ఇంచుమించు చిన్న గాయాలతోనే బయటపడ్డారని కూడా తెలుస్తుంది. అంటే ఒక ఇద్దరికి సీరియస్ గా ఉందని చెప్పినా కానీ మిగిలిన 4 కూడా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. అయినా కానీ వాళ్ళకి 3 లక్షల కంపెన్సేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అని కూడా రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. అలాగే మరణించిన వ్యక్తికి కూడా 20 లక్షల కాంపెన్సేషన్ అయితే ఇస్తామని చెప్పారు. బట్ నిజంగా ఇక్కడ మన దేశ రాజధానిలోనే ఇట్లా జరగడం అనేది ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అంటే మొట్టమొదటిగా కురుస్తున్న వర్షాలకంటే సీజన్ లో స్టార్టింగ్ వర్షాలకే ఢిల్లీ ఫస్ట్ వర్షానికే మునిగిపోతుంది, కానీ అక్కడ లోతట్టు ప్రాంతాలనే మునిగిపోతుంది. అసలు అంటే ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఢిల్లీ పరిస్థితి? కేవలం ఓన్లీ మన ఢిల్లీ మహానగరాన్ని చూసుకున్నట్లయితే ఢిల్లీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అసలు వర్షం తగ్గిందా లేదా అసలు?
ఢిల్లీ ప్రజెంట్ చూసుకుంటే కనుక వర్షం అయితే అదుపులోకి వచ్చిందని చెప్పుకోవాలి. కాకపోతే మెయిన్ గా ఇది ఏదైతే వర్షపు నీరు ఉంటుందో డ్రైనేజీలు వల్ల వెళ్ళవలసిన నీరు కూడా డ్రైనేజీలు బ్లాక్ అవడం వల్ల మొత్తం రోడ్లన్నీ మునిగిపోయి పొద్దున్న నుంచి కూడా ఉద్యోగాలకు వెళ్ళవలసిన వాళ్ళు కావచ్చు, లేదా నిత్యావసరాలు తెచ్చుకునే వాళ్ళు కావచ్చు, అంటే రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డ వాతావరణం అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ బీజేపీ లోకల్ కౌన్సిలర్లు కూడా ఈ యొక్క ఆప్ అంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నదో ఆ గవర్నమెంట్ ను కూడా చాలా విమర్శిస్తున్నారు. ఒక తేలికైన ఈ పడవను ఒకటి వేసుకుని ఒక కౌన్సిలర్ అయితే నిరసన తెలియజేయడం కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ. రైట్, అది పరిస్థితి. ఢిల్లీలో అయితే పరిస్థితి అయితే అట్లా ఉంది. దాదాపుగా ఒకరు చనిపోయారు, దాదాపుగా 6గురికి గాయాలయ్యాయి. అందులో కూడా ఒక ఇద్దరి పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన వాళ్లకు కంపెన్సేషన్ ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి కూడా 3 లక్షలు కంపెన్సేషన్, చనిపోయిన వారికి 20 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీ నగర వ్యాప్తంగా కూడాను కొంతమేర రోడ్లపైకి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయని కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్ రూఫ్ ఏదైతే ఉందో టెర్మినల్ 1 వైపు కూడాను ఆల్మోస్ట్ ఈ యొక్క రూఫ్ కుప్పగొలడం జరిగింది. ముఖ్యంగా టెర్మినల్ 1 నుంచి రాకపోకలన్నీ కూడాను ఈరోజు ఆల్మోస్ట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ రోజంతా కూడాను కొంతమేర ఆ గేట్ బంద్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ టెర్మినల్ 1 నుంచి అంటే తాత్కాలికంగా చెక్ ఇన్ పాయింట్ అయితే తాత్కాలికంగా నిలిపివేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపుగా 6గురు గాయపడ్డారు, మరొకరు మృతి చెందారు. సో ముఖ్యంగా దీనిపైన కొంతమేర కేంద్ర మంత్రి కూడాను ఆయన విచారం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఢిల్లీ ఆ యొక్క మహానగర వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ప్రస్తుతానికి దేశ రాజధానిలోనే ఇలా జరగడం కేవలం కట్టిన 3 నెలల్లోనే ఆ యొక్క ఎయిర్పోర్ట్ రూఫ్ కోలడం అనేది చాలా బాధాకరమైన విషయం అని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ఇదే తరహాలో ఇదే నమూనాతో దేశంలో ఎక్కడైతే విమానాశ్రయాలు కట్టారో ఆ యొక్క రూపులు నిర్మించారో వాటన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. సో డెఫినెట్లీ దీనికి సంబంధించి ఎక్కడ వైఫల్యం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా మేము తెలుసుకుంటామని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.